ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం విశాఖ 4వ పాదం కానీ, అనురాధ 1, 2, 3, 4 పాదాలు కానీ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి జ్ఞానకారకుడైన గురుడు వృషభ రాశి యందు ఉండడం వల్ల భూమికి సంబంధించి, అలాగే వివాహానికి సంబంధించిన కుజుడు మిథున రాశిలో ఉండడం వల్ల, ధనానికి ఆయుష్కి సంబంధించిన శనేశ్వరుడు కుంభరాశిలో ఉండడం వల్ల, విద్యకి ఉద్యోగానికి కారకుడైన బుధుడు, అలాగే కళత్రకారకుడు భోగకారకుడు అయిన శుక్రుడు, ఆరోగ్యకారకుడు అలాగే పితృవంశ అభివృద్ధి కారకుడు అయిన రవి మీనరాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెల అన్ని విధాలుగా కూడా యోగకాలంగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి అన్నిట్లోనూ కూడా జయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆదాయం కూడా ఈ నెలలో చాలా బాగా పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన వాహనాలు కొనడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే నూతన స్థలాలు కూడా కొనడానికి అవకాశం ఉంది. భూ సంబంధిత వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే నూతన పరిచయాలన్నీ కూడా లభిస్తాయి. సెక్యులేషన్ లాభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో ఉద్యోగం రావడానికి అవకాశం కనబడుతోంది. అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి, ప్రభుత్వ పరంగా కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారులకు కూడా చాలా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా ఉన్నత అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంతో బంధువర్గంతో కూడా ఆహ్లాదకరంగా విహారయాత్రలు చేసి చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే ఒక 3 మంగళవారాలు ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.